మిరపను పండించే ప్రతి రైతు విత్తనాల కొనుగోలు దగ్గర రాజీ పడని రైతు, బలం కట్టలు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ దగ్గర రాజీ పడని రైతు, పైపాటి మందుల్లో టెక్నికల్‌గా, కెమికల్‌గా ఎంతైనా సరే రూ. 2000 పెట్టైనా సరే స్ప్రే చేసే అక్కడ కూడా రాజీ పడిన రైతు. కానీ కొన్ని చోట్ల మతిమరుపు వలనో, మర్చిపోవడం వలనో దీని వలన కానీ చిన్న మిస్టేక్స్ అనేవి పంట ఒక్కోసారి చాలా నష్టానికి గురవుతుంది. ఆ చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే మనం పంట దిగుబడి కూడా కొంత కోల్పోయే అవకాశం ఉంది. ఇది నేను 2, 3 సంవత్సరాలు చెప్పుకుంటూ వస్తానే ఉన్నాము. ప్రతి రైతు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ప్రథమ పోషకాలు, ద్వితీయ పోషకాలు, సూక్ష్మ పోషకాలు మొక్కకు అవసరం. మెయిన్ ఈ మూడే మోస్ట్‌లీ ఇంపార్టెంటు. ఇవి ప్రథమ పోషకాలు మనం భూమిలో కొంత ఉంటది. పైపాటుకు మనం ఎన్‌పీకే అంటే డీఏపీ, యూరియా, పొటాష్ ద్వారాగా ఇస్తా ఉంటాము. ఇక ద్వితీయ పోషకాలైనటువంటి జింకు, మెగ్నీషియం, బోరాను ఈ 3 కూడా జింకు మనం అప్పుడప్పుడు కొంతమంది దిక్కులో జల్లుతుంటారు. కొంతమంది మెగ్నీషియం కూడా జల్లుతుంటారు వర్షాలు పడ్డప్పుడు. అప్పుడప్పుడే జల్లుతుంటాం. సాయిల్‌కి ఇస్తా ఉంటుంటాం గానీ, రెగ్యులర్‌గా మనకి ప్రతి 15 రోజులకి మొక్కలకి ఈ ద్వితీయ పోషకాలు, సూక్ష్మ పోషకాలు అనేది అవసరం. అలాగే ఎన్‌పీకే కూడా పైపాటుగా అవసరం. సో, ఇవి 3 మనం తప్పకుండా పాటించాలి. వాటిల్లో మనం అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడే చేస్తా ఉంటారు కొంతమంది రైతులు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనకి ఆహ్, అంటే ఫార్ములా కిట్ అని గాని, ఒక 20 కేజీలు, 25 కేజీల రూపంలో ఇవి వాతావరణం పొడిగా ఉన్నప్పుడు మొక్కకు మనం ఇవ్వకూడదు. భూమికి ఇవ్వకూడదు. ఇస్తే వేడి వల్ల మొక్కలు వడబడిపోవడం, చనిపోవడం జరుగుతది. తేమ ఉన్నప్పుడు మాత్రమే ఇచ్చుకోవాలి. ఇదొక్కటి మీరు తెలుసుకోండి. ఎందుకంటే నేను కంపెనీ పేర్లు చెప్పను. సో, పౌడర్ రూపంలో, బస్తాల రూపంలో ఇచ్చేవి తేమ ఉన్నప్పుడు మాత్రం మీరు అప్లై చేయండి సాయిల్‌కి. ఓకే. డన్. అయితే కానీ చాలా సమస్యలు ఇప్పుడు మీకు ఫోటోస్ చూస్తా ఉన్నారు. ఈ సమస్యలన్నీ వాటిల్లో మొదటగా వైరస్ రావటానికి కారణమయ్యే చిన్న చిన్న ఈ లోపాలే పెద్ద లోపాలుగా మారి పంట నష్టానికి గురవుతున్నాయి. వాటిలో మొట్టమొదటిగా మనకి ప్రథమ పోషకాలు ఎన్‌పీకే ద్వారా ఇస్తున్నాము. ద్వితీయ పోషకాలు అప్పుడప్పుడు కొంతమంది ఇస్తున్నారు. కానీ సూక్ష్మ పోషకాలు ఎవరు ఇవ్వటం తక్కువయింది. ఎవరు మందులు కొట్టేత్తనో లేకపోతే యూట్యూబుల ద్వారాగో అట్లా చెప్పడం తప్పితే రైతుకు తాను సొంతంగా అరే! ఇది అవసరం అనేది రెగ్యులర్‌గా అవసరం, ప్రతి 15 రోజులకు అవసరం, మొక్కకు కావాలని చెప్పేసి ఒక నాలెడ్జ్ మీరు సంపాదించుకొని వాడండి. అదేంటంటే మనకి మైక్రో న్యూట్రియంట్స్ అంటాము. అంటే సూక్ష్మ పోషకాలు. మనకి జింకు, మెగ్నీషియం, బోరాన్, ఐరన్, మాలిబ్డినం, మాంగనీసు, సల్ఫరు, కాపరు ఇవన్నీ మనకి జింకు, మెగ్నీషియం, బోరాన్ తీసేసి మిగతాయి మొత్తం మనకి ఆహ్, సూక్ష్మ పోషకాల కింద వస్తది. ఇవన్నీ కలిపినట్టు ఇప్పుడు మార్కెట్‌లో చాలా ఉన్నాయి. మీరు తప్పకుండా వాడండి. వాటిలో మీరు ఏవి ఏ ఒక్కటి తగ్గించినా సరే ఏదో ఒక సమస్య మనకి మన పొలంలో కనిపిస్తా ఉంటది. అందుకని మీరు ప్రతి 15 రోజులకోసారి మీరు మొన్న వీడియోలో చెప్పినట్టు తెగులు మందులతో పాటు ఇది కలిపి వాడండి. అప్పుడు కుదరకపోతే టెక్నికల్‌గా ఏదో ఒక టెక్నికల్ తీసుకున్నప్పుడు సెపరేట్ బకెట్‌లో కలుపుకొని కూడా మీరు ఈ జింకు, మెగ్నీషియం, బోరాను, ఐరన్, మాలిబ్డినం, సల్ఫరు, పొటాష్ మనకి కొన్ని ఉన్నాయి మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఫార్ములా 7 అంటాము. వీటిని తప్పకుండా మీరు అప్లై చేయండి. సల్ఫర్ కూడా అప్పుడప్పుడు వాడండి మంచిది. తక్కువ మనకు ప్రైస్‌లోనే ఉంటుంది. సో, ఈ ఫోటోల ద్వారా మీరు చూసుకొని తప్పకుండా మైక్రో న్యూట్రియంట్స్ వాడండి. మార్కెట్‌లో అయితే మైక్రో న్యూట్రియంట్స్ మనకి కొన్ని కంపెనీలు మీరు చూసే ఉంటారు. ఫార్ములా 6 అని చెప్తారు గానీ అందులో మనకు లభించేది 3-4 కొన్ని కంపెనీలు అయితే అమినో యాసిడ్స్ యాడ్ చేసి కొత్తగా తీసుకొస్తున్నారు. కానీ ఫార్ములా 7 అనేది ఇప్పుడు ప్రియాన్స్ బయోటెక్ నుంచి వాళ్ళు మాత్రమే మనకి ఫార్ములా 7 జింకు, మెగ్నీషియం, బోరాన్, ఐరన్, మాలిబ్డినం, కాపర్, ఐరన్, సల్ఫర్ ఇలా అన్నీ కలిపి ఫార్ములా 7 అనే రూపంలో తీసుకొచ్చి మనకి రైతుకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఇది కూడా మనకి తక్కువ ప్రైసే. ఎకరాకు 400 వరకు అంతా అవుతది. దీనిని ఖచ్చితంగా మీరు ప్రతి 15 రోజులకోసారి మీకు మార్కెట్‌లో 6 దొరికినా, 4 దొరికినా పర్లేదు. కానీ ఇందులో మనకి 7 ఉన్నాయి కాబట్టి ఏ ఒక్కటి లోపించినా ఒక పెద్ద సమస్య, పెద్ద ప్రమాదం. ఇప్పుడు రాపోయినా ఫర్దర్‌గా వాతావరణం అధిక వేడొచ్చినప్పుడు లేదా అధిక వర్షాలొచ్చినప్పుడు మనకి ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. పంట పొలంలో కనబడుతుంది. అది రిపీట్ అవ్వకుండా జరగకుండా ఏదో ఒక స్ప్రేలో ఖచ్చితంగా మీరు ఈ ఫార్ములా 7 అనే దాన్ని మీకు ఇంకేదైనా కంపెనీలో దొరికితే మీరు తీసి తప్పకుండా వాడండి. లేదా నన్ను పంపియమని నేను పంపిస్తాను. ఎందుకంటే మన రైతుల కోసం నేను తెప్పించాను. సో, ఈ ప్రయత్నం మీరు తప్పకుండా చేయండి. ఎకరాకి 400 హాఫ్ లీటర్ అవుతది. మీరు ఇవి వాడితేనే ఇదిగో మీరు వీడియోలో చూసినటువంటి కొన్ని ఫోటోలు ఆ సమస్యలు రాకుండా ఉంటుంది. వాటిలో మొదటిగా ఈ లోపాలు ఉండటం వల్ల ఏంటంటే మొక్క ఎదుగుదల ఉండదు.
వైరస్ రావడానికి కూడా మనకు ఆస్కారం ఉంది. అందుకనే సూక్ష్మ పోషక లోపాలు లేకుండా మీరు పంటని మీరు కాపాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.